చాలామందికి మొక్కలపై అమితమైన ప్రేమ ఉంటుంది. వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో లభించే మొక్కలను తీసుకొచ్చి తమ పొలాల దగ్గరో లేకపోతే ఇంటి వద్ద కూడా పెంచుకుంటారు. ఇదే తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి సమీపంలోని అడవిపాలెం గగ్గిపర్రు రహదారిలో ఉన్న బాలకృష్ణ అనే ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఉన్నారు. దాదాపు ఆయన చాలా వరకు ఇతర రాష్ట్రాల్లో పనిచేశారు. అక్కడి నుంచి వచ్చే క్రమంలో స్వగ్రామానికి వచ్చే క్రమంలో చాలా వరకు కూడా ఆయన అక్కడ ఉండే మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఇదంతా కూడా సివిల్ సర్వెంట్‌కి సంబంధించి ఇది ఈయన తెచ్చుకున్న మొక్కలన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా పెంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఉత్తరాఖండ్ ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ రుద్రాక్షకి సంబంధించి చెట్లను తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఎన్నో సంవత్సరాల క్రితం. ప్రస్తుతం ఇవి చాలా హైట్‌గా కూడా పెరిగాయి. చాలా వరకు ఈ రుద్రాక్షలకు సంబంధించి వాతావరణం అనేది అనుకూలించదు. ఎందుకంటే దాదాపు ఈ చెట్లు ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి అక్కడ వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా అవి పెరిగే అవకాశం ఉండదు. కానీ ఎవరైతే రిటైర్డ్ సివిల్ సర్వెంట్ బాలకృష్ణ గారు ఉన్నారో ఆయన ఇక్కడ తీసుకొచ్చి వేయడంతో పాటు అవి ఏపుగా పెరగడంతో పాటు ఈ విధంగా మనం చూస్తున్న విధంగా రుద్రాక్షలు కూడా కాస్తూ ఉంటాయి. అయితే ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్ ప్రభావంతో చాలా వరకు కూడా ఈ రుద్రాక్షలు నేలవాలిపోయాయి. అయితే ఈ రుద్రాక్షలకు సంబంధించి చాలా వరకు వీరి వద్దకు వచ్చి చాలామంది తీసుకువెళ్తూ ఉంటారని అయితే ఇక్కడ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి రుద్రాక్షలకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో ఈ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ బాలకృష్ణ పనిచేయడము, అక్కడి నుంచి రకరకాల మొక్కలు తీసుకురావడము, ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రుద్రాక్షల చెట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అవి ఏపుగా కూడా పెరిగాయి. ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్కి అయితే చాలా వరకు రుద్రాక్షలు నేలవాయి. ప్రస్తుతం ఎవరైతే రిటైర్డ్ సివిల్ సర్వెంట్ బాలకృష్ణ గారు ఉన్నారో వారి బంధువులు ఉన్నారు. అసలు ఇక్కడ అతను ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నారనేది అది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం బాలకృష్ణ గారు మనకు అందుబాటులో లేరు. అంటే మీరు ఆయనకి ఏమవుతారు? ఎప్పటి నుంచి ఇవి ఆయనకి ఆసక్తి ఉంది ఇలాగా? మొదటి నుంచి ఉంది ఆసక్తి. ఆసక్తి అనేది ఇప్పుడు ఉంది. టైం అనుకూలించలేదు కదా! ఆయన రకరకాల ప్రాంతాల్లో పనిచేశాడు. అది కూడా సిటీస్‌లోనే. డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ వారిది. తర్వాత ఈ పల్లెటూరులో ఉండడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఇంకా రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నారో, తనకు అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ తీసుకొద్దామన్న కోరిక ఆయనకి కలిగింది. చెట్లు పెంచడం, రకరకాల చెట్లు యాపిల్ చెట్లు ఉన్నాయి, రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పండే పంటలు కాదు కదా! తర్వాత అంజూరు, తర్వాత ద్రాక్ష ఇవన్నీ కూడా వేశారు. కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వటం లేదు. ఆశించిన ఫలితం రావటం లేదు. రుద్రాక్షలు మాత్రం అవుతూనే ఉన్నాయి. ఇది సీజన్ కాదు. సీజన్ వస్తే ఇంకా ఎక్కువగా చక్కగా చూపించేవాళ్ళమేమో కానీ లేదు. అది. అంటే చాలా వరకు రుద్రాక్షల చెట్లు చాలామంది తెచ్చుకుంటారు. వారి ఇంటి వద్ద వేసుకుంటారు. లేకపోతే ఎక్కడైనా వేస్తూ ఉంటారు. ఇవి చాలా వరకు కూడా బ్రతకవు. అయినప్పటికీ ఇక్కడ చాలా వరకు చాలా నీట్‌గా పెరిగాయి. సెకండ్ అటెంప్ట్ అండి. మొదటిసారి అన్నవాని అక్కడి గంగోత్రి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టున్నారు. నేను ఆ చెట్లు కూడా చూసాను. కొంత 1-2 సంవత్సరాలు కాపు ఇచ్చిన తర్వాత అనుకూల పరిస్థితులు ఉండాలి వీటికి. ఇందాక చెప్పినట్టు ఆ పరిస్థితులు లేకపోతే చెట్టు దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా శుచిగా ఉండాలి. ఆ పరిస్థితులు లేకపోతే అవి చచ్చిపోతాయి. అవన్నీ చనిపోయినాయి. మళ్ళీ ఈయన ఉత్తరాఖండ్ వెళ్ళడం, అక్కడి నుంచి మొక్కలు తీసుకొచ్చి వేయడం ఇవన్నీ జరిగినాయి. అక్కడ కూడా పనిచేశారు కదా! వెస్ట్ బెంగాల్‌లో ఈయన he was in charge for financial services in 9 states. 7 sisters, Sikkim and వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ హెడ్ క్వార్టర్స్‌గా ఉండేది. తర్వాత రిటైర్డ్ అయ్యే ముందు అక్కడి నుంచి వెనక్కి రావడం. విశాఖపట్నంలోనే చాలా కాలం పనిచేశారు. విశాఖపట్నం ఎంటైర్ ఈస్టర్న్ కమాండ్ అంతా ఆయన కంట్రోల్‌లో ఉండేది, ఇంక్లూడింగ్ ఎన్ఎస్టీఎల్. ఇంకా ఉండేవి. తర్వాత ఇంకా రిటైర్ అయిపోతున్నారు కనుక ఒక్కొక్కటి వదిలేసుకున్నారు. అది. అంటే చాలా వరకు రుద్రాక్షలు మరి ఏం చేస్తారు? మీరేమన్నా ఎక్కడికైనా సప్లై చేస్తారా? లేకపోతే ఎవరన్నా వస్తే ఇచ్చేస్తూ ఉంటారా? ఇవి ఎవరు వచ్చినా కానీ ఇచ్చేస్తూ ఉంటాండి. మా దగ్గర ఉన్నంత వరకు ఇప్పుడు ఇద్దామంటే లేక ఇన్ని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కొంచెం ప్రాసెస్ కష్టమే ఇది. ఎవరు వచ్చినా గుళ్ళకి ఇస్తుంటాం. స్నేహితులు ఇస్తే ఆయన స్నేహితులు బంధువులు ఎవరు వచ్చినా కానీ ఇచ్చేస్తాం. మేము అమ్మకం అంటూ పెట్టుకోలేదు ఇవి. ఫ్రీగానే ఇచ్చేస్తాం. ఉండాలి కానీ ఫ్రీగా ఇచ్చేస్తాం. చాలా గతంలో కొంతమంది యూట్యూబర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయనకు ఉన్న మొక్కలపై ఉన్న అమితమైన ప్రేమతో కూడా ఇవన్నీ వేశారనా? అవును.
ఆయనకు చాలా ఇష్టం. చాలా వరకు కూడా ఈ కమర్షియల్ మోటివ్తో ఆయన చేయటం లేదు. ఆయన వచ్చిన పెన్షన్ ఈ రకంగా ఖర్చు చేసుకుంటున్నారు. గార్డెన్ మెయింటైన్ చేయాలి, ఈ ఎరువులు గట్రా వేయాలి, పెస్టిసైడ్స్ వాడాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా. చాలా వరకు ఈ రుద్రాక్షలకు సంబంధించి హిందువులు చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఈ రుద్రాక్షలు శివుడి గుడిలో ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏకముఖి లేదా పంచముఖి రుద్రాక్షలకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఈ రుద్రాక్షల చెట్లు అనేవి ఎవరు వేరు, ఎందుకంటే ఎక్కడి నుంచో నేపాల్ లేదా ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ నుంచి తీసుకురావాలి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే అంత ఎవరికి ఆసక్తి ఉండదు. కానీ ఎవరైతే రిటైర్డ్ సివిల్ సర్వెంట్ బాలకృష్ణ ఉన్నారో తాను ఇంటికి వచ్చే సమయంలో చాలా వరకు రుద్రాక్ష చెట్లు తీసుకొచ్చారు, అక్కడ వేశారు. చాలా ఏపుగా కూడా పెరిగాయి, మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి రుద్రాక్షలను వీరు ఎవరు వచ్చినా కానీ ఇస్తూ ఉంటామంటూ అంటున్నారు. అంతేకాకుండా ఈ రుద్రాక్షలకు సంబంధించి హిందువులకు ఎక్కువ ఇవి ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఎవరు వచ్చినా మేము ఇచ్చేస్తూ ఉంటామని అయితే ఇక్కడ చెప్తున్నారు. అయితే మోంతా తుఫాన్ కారణంగా ఇటీవల పెద్ద ఎత్తున ఈ రుద్రాక్షలు నేలవాలిపోయాయని అయితే చెప్తున్నారు. ఏదైతే ప్రకృతి ఇటు చెట్లపై ఉన్న మమకారంతోనే బాలకృష్ణ ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు వారి బంధువులు. వేడి జన శేఖర్తో మన జాటి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.